అంటే ఇప్పుడు ఇక్కడ లంచాలు అనేది లేవంటారు. లేవని చెప్పట్లేదు, మా పనులు అవుతున్నాయి అంతవరకు నేను చెప్పాను. అంటే ఇచ్చి చేపించుకుంటారా? ఇచ్చటోళ్ళు ఇస్తాడు, ఈయనోడు ఇవ్వడు. జీతాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చేందుకు చేయించుకుంటారు. ఇక తప్పదు సార్ అది. ఎవరైనా సరే తప్పదు. లంచం అనేది కంపల్సరీ. సార్ కామన్, అది నడుస్తూనే ఉంది, నడిపిస్తారు, చూస్తున్నాం. ప్రభుత్వం ఏదొచ్చినా సరే, బీఆర్ఎస్ రానివ్వండి, కాంగ్రెస్ రానివ్వండి, ఇంకా XYZ ఏదొచ్చినా సరే కంపల్సరీగా మండల ఆఫీస్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలు లేనిది పని జరగదు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? మీరు చెప్పండి. పర్వాలేదు సార్. అంటే ఏంది మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పనులలో ఏది నచ్చింది మీకు? ఇప్పుడు ఏదేమన్నా బిల్డింగ్లు ఇస్తారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, కేసీఆర్ కట్టింది. ఇది కూడా క్లియర్. మరి కేసీఆర్ అప్పుడు క్లియర్ కాలే కదా, నిన్న మొన్న క్లియర్ అయింది. మరి అదే అప్పుడు కట్టిన బిల్డింగే, అప్పుడు కట్టిన సమస్యలే కదా, నిన్న మొన్న క్లియర్ అయింది, అప్పటి నుంచి కాలేదు. ఓకే, ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ఉన్న హయాం బాగుందా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న హయాం బాగుందా? ఏదైనా ఒకటే సార్, అట్లానే ఉండేది. ఒకటే అంటే అప్పుడు ఉన్నప్పుడు మీకు మంచిగా ఉండేనా? ఎందుకంటే ఊర్లలో ఉన్నారు కదా, అప్పుడు ఉన్నప్పుడు మీరు మంచిగా ఉండేనా? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచిగా ఉంది? ఇప్పుడే బెటర్. సో నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకుంటారా, లేకపోతే గవర్నమెంట్ చేంజ్ కావాలని కోరుకుంటున్నాను సార్. రావాలనే కోరుకుంటున్నాను. ఎవరు? కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఉండాలనుకుంటారా? ఉండాలనే కోరుకుంటున్నాను. ఓకే, అంటే ఎట్లా రేవంత్ రెడ్డి అంటే ఎందుకు అంతగానం మీకు ఇష్టం? ఆయన చేస్తున్న ఏం పనులు? ఈయన చేసిన పనులు ఇవి ఆగిపోతాయి, మళ్ళీ నెక్స్ట్ వచ్చినాయి అనుకో, మళ్ళీ అవి పోస్ట్పోనే అవుతాయి, మళ్ళీ నెక్స్ట్ రాగానే మళ్ళీ మొదలు ఫస్ట్కి వస్తుంది. దాని సో అదో 10 years వచ్చింది, ఇగో 10 years వస్తుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ బేసిక్ ఊర్లల్లో మీరు ఊర్లలో ఉంటారు కాబట్టి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఒక 3 మంచి పనులు చెప్పండి. ఇందిరామిన్లు ఒకటి, తర్వాత రైతు బంధు అంటే ఫస్ట్ ఇవ్వలేదు, తర్వాత ఆల్రెడీ ఇప్పుడు 50 ఎకరాలకు కూడా వేసిండు. తర్వాత ఇప్పుడు ల్యాండ్ లిటికేషన్లు ఇంతకుముందు ఓపెన్ కాలేదు, ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. ఎవరంటే చేసుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు ఈ ధరణి తీసేసి భూభారతి పెట్టిర్రు. ఏంది దీంట్లో పాటు మీకు ధరణి ఎందుకు తీసేసినట్టు, భూభారతి ఎందుకు పెట్టినట్టు? ఇప్పుడు సపోజ్ మీ ల్యాండ్ ఉంది సార్, ఆల్రెడీ ధరణిలో ఉన్నప్పుడు మీరు మాకు తెలియకుండా మీరు ఎక్కించుకోరు, ఇలా మేము తీయడానికి లేదు, మరి మేము ఎక్కడ పోవాలి? అదే ఇప్పుడు ధరణి బెటరా, భూభారతి బెటరా? భూభారతి బెటర్ సార్. ఎందుకని? ఇప్పుడు ధరణి ఉంది, ధరణిలో మేము చేంజ్ చేయడానికి మాకు అవకాశం లేదు. నాది కూడా ఆయన తీసుకుంటాడు, మళ్ళీ ఎవరిది అది అసలు వసం నాది. ఇప్పుడు ఆయన నీకు ఎంతో ఇచ్చిండు, ఎక్కించుకుండు, ఇవాళ నేను ఆగమవుతున్నా. మరి ఇదే బెటర్. భూభారతిలో అట్లా ఎక్కించుకోవడం కుదరదంటావా? కుదరదంటే నేను ఉంటాం కదా, పేరుగా ఉంటాం కదా, నా దగ్గర ఏమున్నాయి చూపిస్తా, నీ దగ్గర నువ్వు చూపిస్తావు, అట్లయితే చూపించడం లేవు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే విలేజ్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ మీకు అనుకూలంగానే పనిచేస్తుర్రా, లేకపోతే కొంతమంది విలేజ్ ఆఫీసర్లు లంచాలు అవి అంటుంటారు? చేస్తారు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ లంచాలు అనేది లేవంటారు. లేవని చెప్పట్లేదు, మా పనులు అవుతున్నాయి అంతవరకు నేను చెప్పాను. అంటే ఇచ్చి చేపించుకుంటారా? ఇచ్చటోళ్ళు ఇస్తాడు, ఈయనోడు ఇవ్వడు. నేను అదే అంటున్నా, రూపాయి ఇచ్చి చేయించుకుంటారా? ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి జీతాలు వస్తాయి, జీతాలు వచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చేందుకు చేయించుకుంటారు. ఇక తప్పదు సార్ అది. ఎవరైనా సరే తప్పదు. లంచం అనేది కంపల్సరీ సార్, కామన్, అది నడుస్తూనే ఉంది, నడిపిస్తారు, చూస్తున్నాం. సో ఎందుకంటే గవర్నమెంట్ జీతాలు ఇచ్చినా గానీ ఈ లంచాలు తీసుకొని పని చేసేటోళ్ళు ఇంకా పని చేస్తూనే ఉన్నారు, మీరు ఇచ్చేది వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. మరి అది తప్పు కదా? తప్పే, మరి తప్పు కానీ పని నడుస్తారు, పని కాదు కదా మరి. సో పని కావాలంటే కంపల్సరీ లంచం ఇవ్వాల్సింది. మీరు ఇచ్చిరా ఎప్పుడన్నా? ఏం ఇవ్వలేదు. అట్టగా ఇస్తే ఇచ్చినా అని చెప్పండి. లేదు, ఇవ్వలే. మరి మీకే లంచాలు నడుస్తుంది? వెళ్తాం కదా, మండల ఆఫీస్కి వెళ్తుంటాం, వస్తుంటాం, ఏదన్నా కానీ పర్మిషన్లు దానికోసం పోతాం కదా, పోయినప్పుడు అటు చూస్తుంటాం అంతే. సో చూస్తున్నారు కదండి, ప్రభుత్వం ఏదొచ్చినా సరే, బీఆర్ఎస్ రానివ్వండి, కాంగ్రెస్ రానివ్వండి, ఇంకా XYZ ఏదొచ్చినా సరే, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కంపల్సరీగా మండల ఆఫీస్లో కానీ గవర్నమెంట్ ఆఫీసులలో లంచాలు లేనిది పని జరగదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ లంచాలు అనేది ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడు మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. అలాగే మొత్తం అన్ని స్టేట్స్లో కనుక ఈ లంచాలు అనేది స్టాప్ అవుతుందో అప్పుడే మన ఇండియా బాగుపడుతుంది. సో వీటన్నిటికీ ఈ స్టాప్ కావాలంటే ఏం చేయాలి? మనం భారతీయుడు సినిమా చూసినాం కదా, కమల్ హాసన్ గారిది, అట్లాంటి ఓ భారతీయుడు రావాలా. మరి ఆ భారతీయుడు మీరెందుకు కాకూడదు? ఒక్కరితో సాధ్యం కాదు సార్, ఒక్కరితో సాధ్యం కాదు. సినిమాలో ఒక్కరితో అయిందిగా, అది సినిమా, రియల్ లైఫ్ కాదు కదా, సీరియల్, అది సినిమా. ఒక్కరు నేను లంచం ఇయ్యాను అంటే మీ వెనకాల సపోర్ట్ చేయడానికి ఎవరు రారా?
వస్తారు, ఎందుకు రారు? మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఒక మీరు నేను లంచాలు మేము ఇవ్వము, మీకు గవర్నమెంట్ మీకు సాలరీ ఇస్తుంది, జీతాలు ఇస్తుంది, మీరు మాకు కంపల్సరీగా మీరు మా సేవకులు, మీరు చెయ్యాల్సిందే అని చెప్పేసి మీ ఊర్లో అందరూ ఎందుకు పట్టుబట్టట్లేదు? చేస్తారు కానీ రెగ్యులర్ ఏం లేదు. నేను సిటీలో ఉంటాను. నా అవసరం ఉన్నప్పుడు పోతాం, చేసుకుంటారు, చేసుకుంటారు. అది లంచం అనేది ప్రతి ఒక్కరిది కాదు. కొందరు ఇది తీసుకుంటాడు ఇస్తాడు. కొంద పెద్దాయన ఏమంటున్నారంటే, ఇచ్చేటోళ్ళు ఇస్తారు, తీసుకుంటోళ్ళు తీస్తారు. ప్రతి ఒక్కరు కాదు, ఇచ్చేటోళ్ళే ఇయ్యకపోతే తీసుకునేటోళ్ళు ఎట్లా తీసుకుంటారు? పని కాదు కదా. పని కాదు, ఇవ్వకపోతే పని పని కాదు కదా. కాదు, పని కాదు. ఇవ్వకపోతే పని కాదు, అంతేనా? కాదు, హోల్డ్ పెడతారు అన్ని. కోళ్ళ పెడతారు. ఓకే, అంటే ఇయ్యంగానే ఒక రోజు పని అయిపోతుంది. అవుతుంది. అది లంచానికి ఉన్న మహిమ అది. లంచం ఇస్తే మన తెలంగాణలో ఒక సామెత ఉంది, లంచం ఇస్తే పని అవుతుంది. మన సామెత చెప్పు, లంచం ఇస్తే లంచాలు మీకు అందరికీ ఇప్పుడు జోక్స్ అపార్ట్ సీరియస్గా ఒక మాట చెప్పడం ఏంటంటే, మీకు అందరికీ సాలరీస్ వస్తున్నాయి. ఇట్లాంటి పేదల దగ్గర వాళ్ళు ఏదో వాళ్ళ పనుల కోసం వస్తున్నప్పుడు మిమ్మల్ని అపాయింట్ చేసిందే వీళ్ళ పనులు చేయడానికని. మీరందరూ సేవకులు. మీరందరూ ఇప్పుడు సేవకులు అని పేరు పెట్టుకొని మీరందరూ వీళ్ళకి రాజులు తయారై కూర్చున్నారు. సో లంచాలు మానండి, దేశ అభివృద్ధికి తోడ్పడండి. ఓటు స్టూడియోస్.